ఈరోజు మనం గురుడు రేపు జూన్ 1వ తారీఖు రాత్రి అంటే తెల్లారితే 2 అనగా కర్కాటక రాశిలోకి వస్తున్నాడు మిథున రాశి నుంచి. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇది ఇప్పుడు గూడు మారటంతో ఏంటి విశేషం అంటే గనక, ఎప్పుడైతే గూడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వస్తాడో అప్పుడు ఒక నదీ పుష్కరాలు వస్తాయి. అది దాని యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఇప్పుడు యమునా నది పుష్కరాలు మొదలవుతాయి రేపు 2వ తారీఖు నుంచి. అట్లాగే ఆయన రేపు అక్కడి నుంచి వచ్చే ఏడాది సింహంలోకి వెళ్తే గోదావరి పుష్కరాలు, ఆ తర్వాత కన్యలోకి వెళ్తే కృష్ణా పుష్కరాలు, ఇలాగా 12 రాశులు ఆయన తిరిగేసరికి 12 నదుల పుష్కరాలు అవుతాయి. అందుకనే మళ్ళా ఒక రాశిలోకి ఆయన అదే రాశిలోకి రావాలి అంటే కనుక 12 సంవత్సరాలు పడుతుంది. రేపు మళ్ళా కర్కాటకంలోకి రావాలి అంటే కనుక 12 సంవత్సరాలు పడుతుంది. అందుకనే పుష్కర కాలం 12 సంవత్సరాలకు ఒకసారే ఆ నదికి పుష్కరాలు వస్తాయన్నమాట. ఎందుకు? ఈయన 12 రాసులు తిరిగి అక్కడికి వెళ్ళాలి కాబట్టి. ఇది కాకుండా ఏంటంటే జ్యోతిష ప్రకారంగా గురుడు చాలా శుభుడు. ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినప్పుడు ఆ శుభత్వాన్ని కొన్ని రాసులకు పంచుతాడు ఆయన. అది ఇప్పుడు ఏ ఏ రాసులకి శుభము, ఏ ఏ రాసులకి మధ్యమం, ఏ ఏ రాసులకి అశుభం అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఈసారి మాత్రం ఇంకోటి, గురుడు మారటం కర్కాటకంలోకి మారినా కూడా మళ్ళా 31 అక్టోబర్ 2026లోనే 31 అక్టోబర్ ఆయన సింహంలోకి వెళ్తున్నాడు అతిచారంతో. అప్పుడు నదీ పుష్కరాలు రావండి. ఇది యాక్చువల్గా కర్కాటకంలో ఉండటమే, కానీ అతిచారంతో ముందుకు వెళ్ళి మళ్ళా వెనక్కి 24 జనవరి 2027న వెనక్కి మళ్ళా కర్కాటకంలోకి వచ్చేసి అక్కడే ఉంటాడు ఆయన. ఇంచుమించు వచ్చే జూన్ వరకు కూడా, అంటే 2027 జూన్ వరకు కూడా ఇంచుమించులో ఆయన కర్కాటకంలో ఉంటాడు. ఇకపోతే మనం ఒక్కొక్క రాశి మనం చెప్పుకుందాం ఇప్పుడు. మేషరాశి. మేషరాశికి ఏంటంటే ఆయన చతుర్థంలో ఉన్నట్టు లెక్క. ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంటుందండి, కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆస్తులు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొద్దిగా ఆలోచించి కొనుక్కోండి. తర్వాత శరీర సుఖం ఉండదు, ఎప్పుడూ ఏదో ఒకటి కష్టపడుతూ ఉండాల్సి వస్తుంది. ఆస్తులు కొనుక్కునేటప్పుడు కొనుక్కోగలుగుతారు, కానీ ఏదో ఒక సమస్యతోటి దాన్ని కొనటం జరుగుతుందన్నమాట. సమస్య లేకుండా మీకు అది గడవటం ఉండదు. వీళ్ళకి ఏంటంటే లాభం బాగుంటుంది, తర్వాత ఉద్యోగ రీత్యా చాలా బాగుంటుంది. ఇవి ఈ రాశి వాళ్ళకి పదోన్నతి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. కాకుండా అంటే ఎవరన్నా కూడా ఇప్పుడు ఈ ప్రమోషన్ లిస్ట్లో ఉన్న, అది ఇప్పటిదాకా ఏమైనా పెండింగ్లో ఉన్నా మీకు తప్పకుండా ప్రమోషన్ వస్తుంది జూన్ తర్వాత. అంతేకాక మీకు గౌరవం, మీరు పనిచేసే చోట చక్కటి గౌరవం పెరుగుతుందన్నమాట. అందుకని మేషరాశి వాళ్ళకి ఈ రకంగా అంటే ఉద్యోగరీత్యా చాలా బాగుందని చెప్పచ్చు. ఆస్తుల విషయంలో కొద్దిగా ఆలోచించి ముందడుగు వెయ్యాలి. ఇక ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి, కుటుంబం దగ్గరికి వచ్చేసరికి బాగుంటుందండి, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. సోదర వర్గంతో రిలేషన్షిప్స్ బాగానే ఉంటాయి, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక తల్లిగారితో మాత్రం మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. సంతానం విషయం వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. సంతానం మీకు తప్పితే వాళ్ళ నుంచి మీకంటూ ఏ ప్రాబ్లం ఉండదు. కోర్టు వ్యవహారాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అవన్నీ తేల్తాయి, కానీ కాస్త నెమ్మదిగా తేల్తాయి. మీకు అంత ఫాస్ట్గా అయితే పని అవ్వదన్నమాట. ఇక భాగస్వామి దగ్గరికి వస్తే బాగుంటుంది, రిలేషన్షిప్ బాగుంటుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. రీసెర్చ్ రంగం, ఈ రాశిలో రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. వాళ్ళకి ముందడుగు వేస్తారు రీసెర్చ్లో. అంతేకాకుండా వాళ్ళకి ఏంటంటే ఇంత మటుకు దక్కని గౌరవం, రికగ్నిషన్ కూడా వాళ్ళకి దక్కుతుంది. తీర్థయాత్రలు అవి ఉంటాయి, కానీ ప్రయాణాలు కొద్దిగా మీకు అంటే కాస్త అలసటను కలిగించేటట్టుగా ఉంటాయి ప్రయాణాలు. ఉద్యోగం గురించి మనం చెప్పుకున్నాం కదా, లాభాలు బాగుంటాయి. విదేశీయానం అవకాశం ఉందండి, ఖర్చులైనా కూడా విదేశీయానం అవకాశం ఉంది. ఇది మేషరాశి వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు మేము ఏం చేయాలండి? కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కదా, ఏం చేయాలి అంటే కనుక
మీరేంటంటే ఈ సంవత్సరం అంతా కూడా గురుస్వరూప ఆరాధన అంటే రాఘవేంద్ర స్వామి కానీ, షిరిడీ బాబా కానీ, దత్తాత్రేయుడు కానీ, దక్షిణామూర్తి కానీ, మీకు ఎవరి మీద నమ్మకం ఉందో ఆ ఆరాధన చేసుకోండి. మీకంతా శుభంగానే జరుగుతుంది.